కంటిన్యూ చేయడానికి మరొక గార్జియస్ యాంకర్ రాబోతున్నారు. అందరి ఫేవరెట్ ఉదయ్ భాను గారు. లెట్స్ వెల్కమ్ ఉదయ్ భాను గారు ఆన్ టు దిస్ ప్లీజ్. హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్. ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ చూసాము, ఇప్పుడు సినిమా చూద్దామా? అభిమానం అనే దేవుళ్ళు మీరండి, అభిమానించే దేవుళ్ళు ప్రతి స్టార్కి మీరు. అమ్మని దేవుళ్ళని చూడడానికి మనమే వెళ్ళాలి, వాళ్ళు రాక్కర్లేదు. సో ప్రేక్షక దేవుళ్ళని చూడడానికి మీ ఫేవరెట్స్ మీకోసం వచ్చారు. సో వాళ్ళకి ఎలా వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చప్పట్ల రూపంలో మీ గుండె చప్పుడు వినిపించండి. ఎనివే, ఇంత సూపర్ డూపర్ హ్యూజ్ సక్సెస్ అందించినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి అభిమానికి, ప్రతి మ్యూజిక్ లవర్కి, ప్రతి సినిమా లవర్కి పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈరోజు ఈవెంట్లోకి వెళ్ళిపోతున్నాను. కొన్ని స్పెషల్ సర్ప్రైజెస్ ఉన్నాయండి. సో దాంట్లో ముందుగా సుబ్బలక్ష్మి పాట గుర్తుందండి? ఒకసారి అందరూ సుబ్బలక్ష్మి అనాలి గట్టిగా. కమ్ టు ద పార్టీ. సో ఆ సాంగ్ 30 seconds క్లిప్ మీ అందరి కోసం. ఎంజాయ్ ఇట్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba touch me. I am Virajalam, son of Satyamurthy. సరే, చాలాసేపటి నుంచి స్టేజ్ మీద మేమే కనిపిస్తున్నాము. మీకు కావాల్సిన వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఇక్కడ వన్ ఆఫ్టర్ ది అదర్ పిలువనా, 1 by 1 పిలువనా. ఒకటా రెండా సినిమాలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నిండా కొన్ని లక్షల మంది ఆర్టిస్టులు ఉన్నారండి. బట్ తెలుగువారికి మాత్రమే దక్కింది ప్రపంచ రికార్డ్, అది పద్మశ్రీ బ్రహ్మానందం గారికి. సో చప్పలతో స్వాగతిద్దాం. మనల్ని ఎన్నో క్యారెక్టర్స్తో మురిపించి నవ్వించినటువంటి మహానుభావుడు మన బ్రహ్మానందం గారు. అండ్ మన కాట్రవల్లి, మన జలగండ్రి, కొత్త కొత్త పదాలను కనిపెట్టినటువంటి కామెడీ డిక్షనరీ మన అలీ గారిని కూడా రావాల్సిందిగా సాధారణంగా మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్నాం. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా గురించి మాట్లాడటానికి, ముఖ్యంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు ఇందాక నన్ను వెనక్కి తిప్పింది చూపించారు. ఆయనకి ఫుల్ చాలా టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్, టేస్ట్ ఉన్నటువంటి సాహిత్యంతో టేస్ట్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మనిషి రాధాకృష్ణ గారు. ఆయన నిర్మాణ సారథ్యంలో మిస్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఇప్పటివరకు అమ్మాయి ఉదయ్ భాను చెప్తూనే ఉంది. ఎంత చెప్పినా చాలదు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేవాడు ఇక్కడ చుట్టుపక్కల గుంటూరు జిల్లా సరస్వతి పుత్రులకు నిలవైనటువంటి ప్రదేశం, ఎడ్యుకేషనల్ సెంటర్ గుంటూరు తెలుసు కదా మనకి. ఆ సరస్వతి పుత్రుడైనటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఎలా ఉంది పక్కన పెట్టండి, సినిమాలో డ్యాన్స్లు ఎలా ఉన్నాయి పక్కన పెట్టండి, హీరో ఫైట్స్ ఎలా చేశాడు పక్కన పెట్టండి, కామెడీ ఎలా చేశారు పక్కన పెట్టండి. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో ఉన్నటువంటి కేవలం మాటలతోటి అద్భుతంగా మనందరినీ సమ్మోహితులు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన అతి తక్కువ మంది అనటం కంటే అందరూ ఒప్పుకునే విషయం ఒకే ఒక్కడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్. 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor till mange more. Let's see what life has in store.
की తిప్పయ్యారో కాలం కర్నే కప్పయ్యారో వరల్డ్ की వేగం చూపయ్యారో the night is still young ఊపయ్యారో బన్నీ ఎవరు అనుకుంటున్నారు? చిరంజీవి గారి మేనలుడు. చిరంజీవి గారు ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి అన్న. అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీ. ఇతను చాలా దొంగ బన్నీ. మళ్ళాగే అందరూ మామూలు మనిషి అనుకుంటాం, మనం కాదు. లోపల మనకి ఇక్కడ మాంసం లేకపోతే ఏదో దాన్ని ఉంటారు కండరాలు గిండరాలు అన్నీ ఉంటాయి, అతనికి ఏమి ఉండవు. లోపల స్ప్రింగ్స్ పెట్టుకుని వచ్చేస్తాడు డాన్స్ చేయడానికి వచ్చినప్పుడు. ఎలా చేస్తాడో తెలీదు, నిజంగా స్ప్రింగ్స్తో చేస్తున్నాడా, మనిషి ఇలా బెండ్ అవుతున్నాడా అనేటువంటి అద్భుతాన్ని క్రియేట్ చేయగలిగిన ఇప్పుడున్న యువ హీరోల్లో చాలా గొప్ప నటుడే కాదు నర్తకుడు మిస్టర్ బన్నీ. ఓ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, పరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. Love when you feel hot in the cold, it's love when you never ever get old, it's love when you just you and me, yeah, get closer and hold me. దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ వాడు యాక్టరో తెలీదు, డాన్సరో తెలీదు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టరో తెలీదు, సింగరో తెలీదు. ఇవన్నీ కలిసి తెలుసుకోవాలంటే ఒక దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలుసుకుంటే చాలు. అతి చిన్న వయసులో వీళ్ళందరూ చూస్తుంటే మాట్లాడితే అందరూ చిన్న వయసు అనాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చాలా పెద్దోడిని కాబట్టి. నేనేదో టక్ చేసుకుని కొంచెం తలకి రంగేసి ఈ టైప్లో కనబడుతున్నాను తప్ప 60s అటువంటి ఈ చిన్న వాళ్ళందరి సమూహంతో అద్భుతమైన సినిమా ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తన రికార్డును తన్నే బదులు కొట్టుకునేటువంటి సినిమా ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. Director Trivikram Garu, thank you so much for this movie. And Bunny Garki, wish you a very advanced happy birthday. And Brahmanandam Garu, I love you, you know that. And Ali, kya bhai khairiyat hai? Sabha ko hai ki dopahr ko hai? Sabha ko abhi che. Oh, okay. ఇది పెద్ద హిట్ తెలుసు. అండ్ కన్ఫర్మ్డ్గా సాంగ్స్ అందరూ వినుంటారు. నా కూతురు వచ్చి తెల్లారి నుంచి అట్లీస్ట్ ఒకసారి అన్ని సాంగ్స్ వింటుంది, నా మొబైల్లో ఉంటుంది. సో ఎస్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ రిలీజ్. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలుగులు మాట్లాడకూడదు సార్. డైరెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎట్టంటి వ్యక్తి అంటే కథని బ్రెయిన్లో పెట్టేసుకుంటారు, మొత్తం కథని బ్రెయిన్లో పెట్టేసుకుంటారు. హీరోయిన్ని మాత్రం తన కళ్ళులా చూసుకుంటారు. హీరోయిన్ని తన కళ్ళులా చూసుకుంటారు. నిర్మాతని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మిగతా టెక్నీషియన్ని లివర్లో పెట్టుకొని చూసుకుంటారు. అంటే ఆకలి, బాధ. మిగతా పాటలు వదిలేశారంటే అని మీరు అనుకోవచ్చు, అది ఆయన ఇష్టం, మనం చెప్పకూడదు. అట్లాంటి డైరెక్టర్ ఈ రోజున సన్ ఆఫ్ సత్యమూర్తి
సినిమాకి ముందు ఎంత క్రేజ్ వచ్చిందంటే అత్తారింటికి దారేది ఆ కాంబినేషన్, అలాగే జూలై సేమ్ బ్యానర్లో రాధాకృష్ణ గారు నిర్మాతగా, మళ్ళీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు జల్సా. మరి ఈ 4 సినిమాలు కలిపితే ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టరు దేవిశ్రీ ప్రసాద్. నిజంగా ఈరోజు కానీ ఆయన వచ్చి ఉంటే ఇక్కడికి ఒక మంచి గిటార మెళ్ళ వేసుకొని నిన్ను చూడగానే నా చిట్టి గుండె అని గ్యారెంటీగా చెప్పేవాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఎంత కావాలో అంత స్టఫ్ లాక్కోవటం, దాన్ని యాక్సెప్ట్ చేయటం. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక డైరెక్టర్ని అంటే సార్ ఇది మీకు ఓకేనా, హీరోకి సార్ బన్నీ అంటే కొంచెం డ్యాన్స్ ఎరగదీస్తాడు ఓకే. అలాగే మరి ఈ సినిమాలో సమంత, కత్తి. సమంతలో నచ్చేది మీకేంటో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నచ్చేది ఒకటే ఒక పాటు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకే. అంటే ఎలా ఉంటుందంటే ఒక రకం చెప్పాలంటే విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉంటుంది. అలాగే మరి డైరెక్టర్ గారు చూపించడం విధానం కూడా మరి మా బన్నీ అయ్యో బాబాయ్ నువ్వు మామూలుడు కదా, అయ్యో ఇప్పుడే చెప్పేళ్ళాడు మా అన్న. ఆ పక్కన చూసారా హీరోయిన్ అదా శర్మ, ఇక ఆ అమ్మాయి నిత్య మేనను ఇంతే ఉంటుంది, కానీ యాక్టింగ్ మాత్రం ఎరగదేస్తుంది. ఇందులో ఆర్టిస్టులు లేరు అని చెప్పడం లేదండి, ఏదో కుప్పలుగా పెట్టడం కాదు, కథకి సంబంధించిన ఆర్టిస్టులని పెట్టి డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన సినిమా తీశారు. డెఫినెట్గా మీ అందరికీ అంటే మేము ఎక్కువ చెప్పామనుకోండి, ఏంట్రా అప్పుడు ఎక్కువ చెప్పామేంటి అని అంటారు. కాదు, సినిమా చూస్తే మీరు ఎస్ దేర్ ఈస్ త్రికం శ్రీనివాస్, అలాగే బన్నీ, ఇంకా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎలా ఉంటుందో జూలై సేమ్ బ్యానర్లో. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మరి విజయవాడలో హైలాండ్లో ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డ్ అంత ఆనందాన్ని ఇచ్చాడు, సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు, ప్రేమించడానికి ఒక అమ్మాయినిచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. 40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు, రికమెండేషన్లు,